హలో అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఇంకా ఇంట్లో లేను, షాప్లో లేను, ఎక్కడున్నాను అనుకుంటున్నారా? ఇంకా మీకైతే అర్థమైపోయి ఉంటుంది ఈ షాప్ అయితే ఇంకా మిషన్ల షాప్ అనేసి. ఈ షాప్కు ఎందుకు వచ్చానంటే కనుక మిషన్ కొనడానికే వచ్చానండి. ఇంకా నేను ఇంతకుముందు ఇక్కడే అండి రూబీ మిషన్ తీసుకున్నాను. ఆ రూబీ మిషన్ తీసుకున్నప్పుడు అందరూ నన్ను వీడియో తీసి పెడితే కనుక అడిగారు, ఎక్కడ కొన్నావక్క అనేసి. నేనైతే కనుక అడ్రస్ చెప్పిన తర్వాత వాళ్ళ నెంబర్ కూడా ఇచ్చాను. అందరూ ఫోన్ చేసి కూడా అడిగారు అనేసి అన్న చెప్పాడు, మిషన్ షాప్ అన్న. నాకైతే చెప్పాడు, బాగా ఫోన్ చేశారమ్మా, ఈ మిషన్ సెకండ్ హ్యాండ్లో కావాలి, ఈ మిషన్ ఇట్లా కావాలి అని అయితే అడుగుతూ ఉన్నారు అనేసి. ఇంకా ఫస్ట్ సారి అయితే కనుక నేను మిషన్ కొన్నప్పుడు వీడియో తీసి పెట్టానన్నాను కదండి, ఆ వీడియోకి అయితే వ్యూస్ కూడా చాలానే వచ్చాయండి. మిషన్కి అయితే కనుక ఆ మిషన్ అలాగనే నాకు లక్ కూడా తెచ్చిపెట్టింది. నాకు బాగా వచ్చొచ్చిందండి ఆ మిషన్ అన్న కూడా అనేది నాకు చాలా అంటే ఇంకా చాలా ఇష్టం అండి. ఇంకా నేనైతే కనుక ఆ మిషన్ ఉన్నా కానీ ఇంకో మిషన్ కొందామని అయితే కనుక షాప్కి అయితే కనుక వచ్చేసానండి. ఇంతకుముందు మిషన్ అయితే కనుక మా ఆయన కొనిచ్చాడండి రూబీ మిషన్. ఈసారి అయితే కనుక నా కష్టాజీతంతో నేను కొంటూ ఉన్నాను. అంటే షాప్ మొదలు పెట్టిన తర్వాత వచ్చిన డబ్బులన్నీ అలాగే దాచిపెట్టేసి మా ఆయన ఇప్పుడు మళ్ళీ రెండోసారి మిషన్ అయితే కనుక కొనిస్తూ ఉన్నాడు. మిషన్ ఆల్రెడీ నా దగ్గర 2 మిషన్లు ఉన్నాయండి. ఇప్పుడు కొనేది అయితే కనుక 3వ మిషను. 2 మిషన్లు ఉన్నా కానీ ఇంకొక మిషన్ ఎందుకు కొంటున్నాను అంటే కనుక నేను షాప్లో అనేది షాప్ చిన్నగా అయిపోయింది. అలాగే షాప్లో వేరే మనిషిని పెట్టుకోవడానికి కూడా లేదు. ఇంకా నాకు అనేది ప్రెజర్ ఎక్కువైపోయిందండి. ఇంటి దగ్గర అనేది పాప ఒక్కతి ఉంటుంది. లేట్గా నేను వస్తాను, మా ఆయన కూడా చాలా లేటుగా వస్తాడండి ఇంటికి డ్యూటీ నుంచి. అంత లేటుగా వచ్చినప్పుడు పాపని ఇంటి దగ్గర ఒక్కదాన్ని పెట్టాలి అనిపించట్లేదు. నేను తీసుకున్న ఏరియాలో 8, 7 దాటితే కనుక జనాలు ఎవరు ఉండరు. ఒక్కదాన్ని కదా, నాకు కూడా భయం వేస్తూ ఉంది. ఇంకా అందుకని మా ఆయన ఇంకో మిషన్ తెచ్చుకున్నాము అనేసి అయితే కనుక ఇద్దరం మాట్లాడేసుకున్నాము. అనుకోవడమే బాకీ, అమౌంట్ మొత్తం కట్టి తెచ్చుకోవాలంటే కొంచెం బరువే అనిపించేసింది. ఎందుకంటే షాప్ పెట్టినది మొన్ననే, దానికి కొంచెం ఖర్చు అయిపోయింది. ఆ డబ్బులు కూడా మేము తీయాల్సింది అయితే కనుక ఉంది. కానీ దానికన్నా ముందు మనకు మిషన్ కావాలా కదా అనేసి అనిపించేసింది. నేను ఈఎంఐలో కొందామనేసి అయితే కనుక ఆలోచించానండి. కానీ అది కుదరలేదు నాకు అసలు. కొనడానికి అయితే చాలానే ట్రై చేసాం కానీ బజాజ్ కార్డు మీద నా దగ్గర అయితే కార్డు లేదు. తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకొని అయితే కనుక చూసాం కానీ ఆ కార్డు అనేది దీనికి పని చేయలేదండి. ఇంకా తప్పక అనేది డబ్బులు కట్టయితే కనుక తీసుకుంటూ ఉన్నాము. ఇంతకుముందు కూడా నేను సగం డబ్బులు కట్టి అనేది తీసుకున్నానండి. తర్వాత సగం అయితే కట్టేశాను. ఈయన నాకు మాత్రమే అలా ఇచ్చాడు. ఎందుకంటే కనుక తెలిసిన అక్క అనేది నేను తీసుకుపోయి కనుక తీసుకున్నాను. ఈసారి అయితే కనుక ఇంకా అక్క నేను మాట్లాడినామండి. కానీ కార్డు మీద ఇస్తానన్నాడు. కానీ ఆ మిషను ఇప్పుడు తీసుకునే మిషన్ అయితే కనుక నేను పెద్ద మిషన్ తీసుకుంటున్నానండి. తీసుకుంటే చిన్నది కాకుండా ఒకటేసారి పెద్దది కావాలనేసి. ఆ మిషన్ ఈ అన్న దగ్గర ఉండవు అంట, బయట నుంచి తెప్పించేసేయాలి అన్నాడు. అందుకని మొత్తం అమౌంట్ కట్టాల్సింది వచ్చేసింది. ఇప్పుడు బజాజ్ కార్డ్ మీద అయినా కానీ తీసుకోవచ్చు అనేసి చెప్పాడండి. కానీ బజాజ్ కార్డ్ మీద 4,000 ఎక్స్ట్రా పడుతూ ఉంది. ఇంకా మాకైతే ఇంకా చాలా ఎక్కువ అనిపించేసింది. ఇప్పుడే కొంచెం కష్టాల్లో ఉన్నామండి. కానీ మళ్ళీ డబ్బులు మొత్తం కట్టాలంటే కొంచెం బాధనే అనిపించేసింది. పర్లేదు, వస్తువు మన దగ్గరికి వస్తుంది, పని ఎక్కువ జరుగుతుందేమో అన్న ఒక ఆశతో అనేది అయితే కనుక మిషన్ కొనడానికి అయితే కనుక ఒప్పేసుకున్నాను నేను. మా ఆయన కూడా నేను రోజు అంత కష్టపడుతున్నాను అనేసి అయితే కనుక తీసుకోవాలనేసి అనుకున్నానండి. అందుకోసమే అయితే కనుక మేము మిషన్కి అయితే కనుక డబ్బులు కట్టేసి వచ్చేసాము. డబ్బులు కట్టి ఎందుకంటే ఒక 2 రోజుల తర్వాత వస్తుంది అనేసి అయితే కనుక చెప్పాడన్న. ఇంకా డబ్బులు కట్టేసి ఇంకా నేను వచ్చేటప్పుడు అనేది నేను ఎక్కడి నుంచి వచ్చామో అక్కడ వీడియో అయితే తీసుకున్నానండి. ఇది నంద్యాలలో అండి. నంద్యాలలో వచ్చేసి గాంధీ చౌక్లో కల్పన సెంటర్ అంటారు కదండి, అటు సైడ్ అండి. ఇది ఎంత సందు, చాలా చిన్న సందు, కానీ షాపులు అయితే ఇంకా చాలా ఎక్కువ ఉంటాయి. ఈ సందులో అనేది నేను బండి అసలు దొరలేను. ఇంకా మా ఆయన ఉన్నాడు కాబట్టి ఆడికి అయిపోయింది. ఈ సందులో అయితే కనుక బండి అసలు దొరలేను. పక్కన పెట్టేసి తర్వాత నడుచుకుంటూ వస్తాను. లేదా అక్కతో పాటు పోయానంటే అక్క దొలుతుందండి. ఎందుకంటే అక్కడక్కడనే బండ్లు తిరుగుతుంటాయి, జనాలు తిరుగుతుంటారు. ఇక్కడ టైలరింగ్ షాపులు, మిషన్ షాపులు చాలా ఎక్కువనే ఉన్నాయండి అన్నీ అనేది. మనకి ఏం కావాలన్నా కానీ ఈ సందు నుంచి ఆ సందు బయటకు వచ్చే లోపల మొత్తం అనేది మనకు దొరికిపోతాయి. ఇంకా మీకు వీడియోలోనే కనిపిస్తూ ఉంది కదా, మనం వెళ్తుంటేనే అన్ని షాపులు, మిషన్ షాపులు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. కుట్టేటోళ్ళు అలాగే రిపేర్లు చేసేటోళ్ళు అవే ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా రోడ్డు మీదకి అయితే కనుక వచ్చేసామండి. మా ఆయన ఏమన్నాడంటే, ఎవరన్నా చూసినా అడ్రస్ కనుక్కొని ఒకవేళ అక్కడ మిషన్ కొనుక్కోవాలి అనుకుంటే కనుక కొనుక్కుంటారు కదా, ఎందుకు వీడియో తీసుకుంటారా అనేది చెప్పాడు. కానీ నాకైతే కనుక బండి మీద కూర్చొని వీడియో తీయాలంటే కొంచెం భయమేనండి. మా ఆయన అంటే కనుక స్కూటీ తోలాలంటే అంత పర్ఫెక్ట్గా అనేది కాదు, స్పీడ్గా పోతాడు. నాకు భయం స్పీడ్గా పోతే కనుక. అంటే ఆయనకు బాగా వస్తుంది బండి, కానీ నాకే కొంచెం అదురు ఎక్కువ అనేసి.
ఇంకా వచ్చేటప్పుడు సాయిబాబా గుడి వచ్చిందండి కదండి, అక్కడికి నేను ఇంతకుముందు వీడియో తీసి పెట్టాను. ఎప్పుడన్నా కానీ అక్కడికి వెళ్తున్నాను, జూమ్లో ముఖం చూస్తూ ఉండి ఎలా కనిపిస్తూ ఉందో చూడండి. నేను ఎప్పుడు బండి తోలినా కానీ నాకు నచ్చంది అనేది సిగ్నల్ పడడమేనండి. ఎండలో ఇతనికి ఎండిపోతూ ఉన్నాము, సిగ్నల్ దగ్గర ఇతనికి అన్నీ ఇతనికి ఆగిపోయాయి. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా మొత్తం వీడియో తీసుకుంటా అనేది వచ్చేసాను. సిగ్నల్ దగ్గరనే చాలా టైం అనేది అయిపోయింది మాకైతేనక. ఏం చేస్తాం, తప్పదు కదా, మనం అయితేనక ఆగి ఉండాల్సింది అయితేనక ఉంటుంది. నాకైతేనక మిషన్ కొనుక్కుంటున్నాను అనే సంతోషం కన్నా ఇక్కడ వేరే దగ్గర కట్టాల్సిన డబ్బులు ఇంకా ఇక్కడే కట్టేసామనే బాధ ఒకటి ఉన్నది. కానీ మిషన్ ఇంటికి వస్తుందనే సంతోషం అయితే వచ్చేసింది. ఇంకా నాకైతేనక 2 రోజులు అన్నాడు, కానీ అన్న అయితేనక ఒక రోజు ముందే అనేది పంపించేశాడండి. ఎందుకంటే తెలిసిన అన్నయ్య నాకు తొందరగా పంపించేశాడు. వేరే వాళ్ళకు తెప్పిస్తే వెనకమ్మటి నాది కూడా అనేది తెచ్చాడు. ఇంకా దీంట్లో అయితేనక 2 మిషన్లు అయితేనక ఉన్నాయి చూడండి. ఇంకా 2 అయితేనక అంటే 2 మనవి కాదు, ఫస్ట్ నా దగ్గరికే వచ్చేసారు వీళ్ళైతేనక. ఇంకా మిషన్ తీసేసుకొని ఇంకా మన షాప్లోకి అయితేనక కొత్త మిషన్ అడుగు పెడుతూ ఉందండి. రూబీ మిషన్ అయితేనక నాకు చాలా అదృష్టం తెచ్చిపెట్టిందండి. నాకు ఆ మిషన్ అంటే చాలా ఇష్టం. ఇన్నిసార్లు చెప్తున్నాను అనుకోకండి. ఇంకా అక్కడ ఉన్నది అయితేనక నా బండి, ఇది మన షాపు. ఈ అన్న అయితేనక తీసుకొచ్చి పెడతా ఉన్నారు. మేమైతేనక ఆయన వచ్చే ముందే మొత్తం అనేది స్టూల్ అవేలా తీసేసామండి. నాతో పాటు ఉన్న అక్క అయితేనక అంటుంది, మాకు పైన ఉన్న మిషన్ అన్న కిందిదేని లాగకు అనేసి, మన మిషన్ పాడైపోతుంది అనేసి. అన్న అయితేనక నవ్వుతూ ఉన్నాడు. దానిలో అట్టముక్కలు చాలా ఉంటాయి అక్క, మిషన్కి అయితేనక ఏ డ్యామేజీ కాదు అనేసి. మా భయం మాకన్నా అని చెప్తా ఉంది. ఎలాగైనా కానీ మనం రూపాయి కానీ రూపాయి కానీ మన వస్తువు అనేది కొంచెం జాగ్రత్తగానే అనేది చూసుకుంటాం కదా, అందుకోసం అనేది చెప్తా ఉంది. నేను పక్కన నుంచి వీడియో తీసుకుంటా నవ్వుతూ ఉన్నాను. నేను ఫస్ట్ మిషన్ కొన్నప్పుడు వీడియో తీసి పెట్టానండి, అలాగే ఇప్పుడు కూడా వీడియో తీయాలనేసి ఫుల్గా అనేది అనుకున్నాను. కానీ ఇంటి దగ్గర నుంచే తీద్దాం అనుకున్నా, కానీ నేను మిషన్ తీసుకుంటాను అనేసి అనుకోలేదండి. అక్కడికి పోయిన తర్వాత సడన్గా అలా జరిగిపోయింది. అందుకోసమే అక్కడి నుంచి అంటే షాప్లో నుంచి మాత్రమే వీడియో తీశాను. దీనికన్నా ముందు షాప్ మొదలు పెట్టేటప్పుడు ఇంకో మిషన్ కూడా కొన్నానండి, ఓవర్లాక్ మిషన్. అప్పుడు వీడియో తీసుకుందాం అనుకున్నాను, కానీ నేనైతే ఆ మిషన్ వీడియో అనేది పెట్టలేదు అసలు. అంటే తీయలేదు, పెట్టలేదండి. ఇంకా ఎట్టకేలకైతేనక మనకు ఇంట్లోకి అయితేనక షాప్లోకి అయితేనక మిషన్ అయితే వచ్చేసింది. మిషన్ పేరు చెప్పవసరం లేదు, మీకు ఆల్రెడీ మిషన్ గురించి అనేది అర్థం అయిపోయి ఉంటుందండి. ఇంకా అది వచ్చిన మరుసటి రోజు అయితేనక బిగియడానికి అయితేనక ఒక అతను అయితేనక వచ్చేసాడండి. పొద్దున వచ్చేసి 7 గంటలకే నాకు ఫోన్ చేశాడు, అక్క మీరు షాప్కి వస్తేనక మిషన్ బిగించి వెళ్ళిపోతాను అనేసి. ఇంకా నేను తొందరగా రెడీ అయిపోయి పాపను స్కూల్కి పంపించేసి నేనైతేనక వెళ్ళానండి షాప్ దగ్గరికి. ఈ అన్న అయితేనక నాతో మాట్లాడుతూ ఉన్నాడు, అక్క వీడియో తీయకలేక ఎందుకు తీస్తున్నావు అనేసి. లేదన్నా నేను మిషన్ది నేను యూట్యూబ్లో పెట్టుకోవాలనుకుంటున్నాను, అందుకు నేను తీస్తున్నాను, ఎక్కువ నిన్నైతే తీయనులే అనేసి చెప్పేశాను. కానీ అక్కడక్కడ అనేది కనిపిస్తూ ఉన్నారులేండి. అన్నతో మాట్లాడుకుంటా నేనైతే చేస్తూ ఉన్నాను. అన్న నాకు ఏం చెప్తున్నాడు అంటేనక, నేను అడిగానండి, యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూశాను ఈ మిషన్ కొనే ముందు. కొంతమంది ఏమంటున్నారంటే దీనికి కొంచెం కరెంట్ అనేది షాక్ కొడుతుంది అనేది చెప్తున్నారు. ఒక కాలు కింద పెడితే షాక్ కొడుతుంది, లేదా అర్తి అవుతుంది, అది అనేది చెప్తా ఉంటే కానీ నాకు కొంచెం అనేది భయం అనిపించేసి అన్నను అడుగుతూ ఉంటే, అక్క యూట్యూబ్లో చెప్పేటివి ఏవి నమ్మకు అన్నాడు ఒకటే మాట. ఆ మాట అంటానే నేనైతేనక నా సిల్వర్ బటన్ అనేది పైకి చూపించేసాను, అలా చూడన్నా అనేసి. అంటే అన్నకు అర్థమైంది నేను కూడా ఒక యూట్యూబర్ని అనేసి. నేను కూడా యూట్యూబర్ని అన్నాను, నువ్వు యూట్యూబ్ వాళ్ళని నమ్మకంటావు ఎందుకు అనేసి అన్నాను. అంటే నాకు అదేం కాదక్క, కొంతమంది వీడియో కోసం అనేసి చెప్తూ ఉంటారు, అదేం రాదు, ఏమన్నా అర్థులు ఉంటేనక కరెంట్ వస్తుంది కానీ మిషన్కి లేకపోతే కనుక మిషన్ కరెంట్ అనేది రాదక్క అనేది చెప్పాడు. చెప్తేనక అది నేను ఒక విషయం కనుక్కుందాం అనేసి అడిగానన్నా అనేసి అయితేనక అన్నాను. ఎందుకంటే ఒకటి మనము ప్రయత్నించేటప్పుడు దాని గురించి మొత్తం తెలుసుకోవాలని నా ఉద్దేశం అండి. అందుకోసమే అన్నను అడిగి కనుక్కుంటేనక ఏమి రాదక్క, నీకేమైనా ప్రాబ్లం ఉన్నా నేను చేసిన నెంబర్కే చేయి అనేది చెప్పాడు. ఓకే అనేసి అయితేనక నేను అనుకున్నాను. ఇంకా మన షాప్ చిన్నది అనేసి ఎప్పుడు అంటూ ఉంటాను కదా, చూసారా ఎంత ఇరుగ్గా ఉందో. పక్కకు జరిపి రూబీ మిషన్ అయితే పక్కన పెట్టేసామండి. నేను ఈ రూబీ మిషన్ కొన్నప్పుడు అందరు నన్ను ఏంది రూబీ అదే మిషను అనేసి అన్నారండి. ఏంది సబ్బుల మిషనా, సబ్బుల కంపెనీ ఉన్నట్టుంది అనేసి అన్నారు. కానీ అదే నాకు చాలా లక్ తెచ్చిపెట్టింది అసలు. నాకు ఆ మిషన్ చెప్తూనే ఉంటానండి, ఆ మిషన్ గురించి చెప్పాలంటే ఇంకా అది అవుతూనే ఉంటుందిలేండి. ఇంకా మొత్తానికి అయితే ఎన్న లాగి బీగి వేస్తూ ఉన్నాడు. నాకు ఇలా లాగుతూ ఉంటే భయం వేస్తూ ఉంది, లోపల నా మిషన్ ఏమవుతుందా అన్నట్టుగా అనేది. అయితే నిమిషట్లో బిగించేసాడండి. వీళ్ళకు ఇంకా అలవాటు ఉండో ఏమో కానీ చాలా తొందరగా అనేది ఈ మిషన్ అనేది బిగించేశాడు. మిషన్ అనేది మీకు అర్థమైంది కదా, జాకీ మిషన్ అండి.
పెద్దది అనేది జాకీ మిషన్ తెచ్చుకున్నానండి నేనైతే కనుక. మీకు ఫస్టే పెద్ద మిషన్ అన్నప్పుడే మీకు అర్థమై ఉంటుంది, అందుకే నేను దాని పేరు అయితే కనుక చెప్పలేదు. ఇంకా ఆల్రెడీ అక్కడ అనేది పేరు కనిపిస్తుంది కదా అనేసి అయితే కనుక జాకీ మిషన్ అనేది చెప్తూ ఉన్నాను. ఇది కొత్త వర్షన్ అనేది తెచ్చుకున్నాను అండి. ఇంకా కొత్త వర్షన్ అంటారో ఏమో తెలియదు. జాకీ F6 F6 అది అయితే కనుక తీసుకున్నామండి. ఇంకా దానికి వచ్చిన వస్తువులన్నీ ఇవ్వండి. ఒక ఆయిల్ ప్యాకెట్ అయితే ఇచ్చేసారు. అన్న బిగించేటప్పుడు అనేది క్లియర్గా అన్నీ చూస్తా నేను వీడియో తీస్తూ ఉన్నాను. ఇవన్నీ చూపించడానికి కారణం కూడా ఏంటంటే మీకేమన్నా ఉపయోగపడుతుందేమో అనేసి. నేను ఇప్పుడే ఈ మిషన్ గురించి అయితే కనుక ఏమీ చెప్పనండి. ఎందుకంటే నేను కొన్ని రోజులు వాడిన తర్వాత దాని గురించి మంచి చెడు అనేది అన్నీ మళ్ళీ ఒక వీడియో తీసి అయితే కనుక పెడతాను. దీనికి నాకు తెలిసినంతలో ఇంటి దగ్గర కొంతమంది తెచ్చుకున్న వాళ్ళని అడిగితే కనుక దీనికి టెంపరేచర్ కన్ఫామ్గా ఉండాలి అనేసి అయితే కనుక చెప్పారండి. అందుకోసమే నేను టెంపరేచర్ కూడా సేమ్ కంపెనీది అయితే కనుక తీసేసుకున్నాను. ఇంకా మిషన్ అయితే కనుక డెమో అయితే కనుక ఇస్తున్నాడండి. నాకైతే కనుక ఇంకా అన్న ఒకటే మాట చెప్పాడు, నీ పాత మిషన్ ఎలాగనో సేమ్ అంతే ప్రాసెస్ ఏం వేరైతే కాదు, నువ్వేం టెన్షన్ అయితే కనుక పెడాకు, పెడలు ఒకటే దీన్ని వేరు దాని వేరు ఉంటుంది అనేసి అన్నాడు. ఆ అన్న చెప్పినట్టే పాత మిషన్ ఎలా ఉందో సేమ్ అలానే ఉందండి. దీన్ని డిఫరెంట్ అనేది ఏది లేదు ఈ మిషన్లో అయితే కనుక. కానీ మనకు కొన్ని రోజులు టైం పడుతుంది అది మనం నేర్చుకోవడానికి, అంటే మన కాళ్ళు దానికి పడడానికి అనేది, అంటే దానికి అలవాటు పడడానికి కొన్ని రోజులు టైం అనేది పడుతుంది. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి. అలాగే మీరు కూడా ఈ మిషన్ కొనాలి అనుకుంటే నంద్యాల దగ్గరలో ఉంటే కనుక నాకు మెసేజ్ చేయండి, మీకు అడ్రస్ కన్ఫామ్గా పెడతాను. ఈ మిషన్ అనేది చాలా బాగుందండి, నాకైతే భలే నచ్చేసింది. చూస్తుంటే కనుక తెల్లగా మురిసిపోతూ ఉన్నాను, అసలు తెల్లగా ఉన్నదాన్ని అసలు. ఈ మిషను చాలా బాగా అనిపించేసింది. ఈ వీడియో మొత్తం మిషన్ గురించి చెప్తున్నాను కదా, ఎందుకంటే చాలా సంతోషం అనిపించేసిందండి. మన షాప్లోకి ఇంకో మిషన్ వచ్చిందారా, కానీ 2 మిషన్లు ఉంటేనక అసలు షాప్ ఎంత ఇరుగ్గా ఉందంటేనక అంత ఇరుగ్గా ఉందండి. అందుకోసమే ఒక మిషన్ అయితేనక ఇంటికి తెచ్చేసాము. ఇంకా ఇక్కడ అయితేనక అన్న ఏదో తీసుకురమ్మన్నాడు, నాకైతే కనిపించ